హలో మామ, సింపుల్ భేజా ఫ్రై చేసేసుకుందాము. దానికోసము ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, టర్మరిక్, ఒక ఆనియన్, ఇంకా కొత్తిమీర సరిపోతుంది. ఒక 2 to 3 మినిట్స్ వరకు భేజాని మంచిగా బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్న భేజా ఫ్రైని సైడ్కి పెట్టేసి ఒక బాండి తీసుకొని దానిలో ఆయిల్ యాడ్ చేయాలి. 1 ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేసుకోవాలి. అది చక్కగా బ్రౌనిష్ కలర్ కొంచెం స్లైట్గా వచ్చే వరకు వేయించుకున్నాక దానిలో టర్మరిక్ అంటే పసుపు యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి. దాని తర్వాత దానిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మళ్ళీ వేయించుకోండి. భేజాని యాడ్ చేసేసుకోవాలి. ఈ భేజా ఫ్రై సింపుల్గా చెప్పాలంటే ఎగ్ ఫ్రై లాగానే ఈజీగా చేసేయచ్చు. మ్యాక్సిమం 10 మినిట్స్లో ఈ కర్రీని వ్రాపప్ చేయొచ్చు. చక్కగా ఈ ఆనియన్స్, గ్రీన్ చిల్లీలో మంచిగా భేజా వేసేసుకొని ఫ్రై చేసి దానిలో ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ అంటే ఎర్రకారం వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ కాకుండా 1/2 టేబుల్ స్పూన్ ఇంకా సాల్ట్ వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసేసుకొని చక్కగా కలిపేయండి. ఇప్పుడు నేను ఇంట్లో చేసుకున్న ధనియా పౌడర్ యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా కూడా యాడ్ చేసా. దానిపైన కొత్తిమీర చల్లుకొని ఇంకొకసారి మన భేజాని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మ్యాక్సిమం ఒక 5 to 4 మినిట్స్ వరకు ఇది చక్కగా ఫ్రై చేసుకున్నాక మీకు నచ్చితే నేను చెప్పిన గరం మసాలా అంటే దాల్చిన చెక్క, లవంగ్, ఇలాచీ వేసేసుకొని ఇంట్లోనే చిన్నగా గరం మసాలా చేసుకొని దీనిలో యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా ధనియా వేసేసినాక ఈ గరం మసాలా వేసేసినాక టేస్ట్ అయితే సూపర్ యమ్మిలిషియస్గా వస్తుంది. అంతే, మన ఈజియెస్ట్ భేజా ఫ్రై రెడీ. ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ do not forget to subscribe or follow my channel Booked Vibes. I love you guys. Take care and bye-bye.